ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. పౌలు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు. యేసయ్య సౌలుగా ఉన్న ఆ వ్యక్తిని పౌలుగా మార్చినప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసయ్య గూర్చిన సువార్తను, యేసు రక్షకుడు అని చెప్పి, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు అని చెప్పి పౌలు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక సార్లు పౌలును చెరసాల్లో వేశారు. అనేక సార్లు ఆయనని కొరడాలతో కొట్టారు, ఆయనని దూషించారు, ఆయనను చంపడానికి అనేక సార్లు చూశారు. అపోస్తల కార్యంలో చూస్తే ఎన్నో ప్రాంతాలకు పౌలును తిప్పారు చెరసాల్లో ఉంచి. అంటే అనేక మంది పెద్దల యొద్దకు పౌలును తీసుకెళ్లారు. ఆ తర్వాత పౌలు రోమీలకు ఒక పత్రిక రాస్తున్నాడు. రోమీలకు ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు అంటున్నాడు, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనం ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరమే మీదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. ఇక్కడ పౌలు అంటున్నాడు, విశ్వాసము, ఒకరి విశ్వాసము ద్వారా ఇంకొకరము బలపడాలి. పౌలు అంటున్నాడు, నేను మీ దగ్గరికి రావాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను, ప్రతిదినము నా ప్రార్థనలోని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. రోమా పట్టణానికి వెళ్ళాలి అని చెప్పి పౌలు ఎంతగానో ఆశిస్తున్నప్పటికీ అనేక సార్లు అనేక మంది వచ్చి పౌలుని ఆటంకపరచడము, సాతాను అనేక సార్లు ఆయనను చెరసాల్లో వేపేయడము, ఎన్నోసార్లు పౌలు దెబ్బలు తిన్నాడు. అయినప్పటికీ అంటున్నాడు, విశ్వాసము, ఒకరి విశ్వాసము మరొకరిని బలపరుస్తుంది అని చెప్పి పౌలు అంటున్నాడు. ఇది ఒక కృపా వరము అని చెప్పింది. తెలుగులోని కన్నా ఇంగ్లీష్లోని మనం చూసినట్లయితే ఇంగ్లీష్లోని క్లియర్గా మెన్షన్ చేస్తున్నది, ఇది స్పిరిచువల్ గిఫ్ట్ అని చెప్పి. అంటే కృపా వరము, దేవుని ఆత్మ నుండి వచ్చే ఒక వరము ఏంటి అంటే అది విశ్వాసము. అంటే ఒకరి విశ్వాసము ద్వారా మరి ఒకరి విశ్వాసము బలపడుతుంది. విశ్వాసము అన్నది కూడా ఒక స్పిరిచువల్ గిఫ్ట్ అని చెప్పి, ఒక కృపా వరము అని చెప్పి పౌలు చెప్తున్నాడు. నిజమే, ఈరోజు విశ్వాసము లేకనే మనము దేవుని దగ్గర నుంచి దూరం అవుతున్నాము. విశ్వాసము లేకనే మనము అనేక సార్లు దూరం అవుతూ ఉంటాము, అనేక సార్లు లోకంలోని పడుతూ ఉంటాము, అనేక సార్లు మనం దేవుణ్ణి చూడలేకుండా ఉంటాము. కాబట్టి విశ్వాసము ఎలా వస్తుంది అంటే మనము యేసును చూసినప్పుడే మనకి విశ్వాసము కలుగుతుంది. ఇదొక కృపావరము. మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మనకు యేసయ్యనందు కంప్లీట్ విశ్వాసం అన్నది మనకి పెరగాలి. మనము దేవుణ్ణి అడగాలి, దేవా నాలోని విశ్వాసము బలపరచు అని చెప్పి. అయితే యేసయ్యను శిష్యులు, లూకా సువార్తలో ఉన్నది, యేసయ్యను ఎప్పుడైతే శిష్యులు అడిగారో మాకు విశ్వాసము బలపడులాగున, లూకా సువార్త 17వ అధ్యాయము 1వ వచనము, 5వ వచనము, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారై ఈ కంబలి చెట్టును చూసి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దునువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానికి చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి
నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయము, అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనునని వానితో చెప్పును. గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపెనని వాణ్ణి మెచ్చిన. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, మాకు విశ్వాసము బలపరచండి శిష్యులు అడిగినప్పుడు అంటున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల, ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుంది, అంత విశ్వాసము మీకు ఉన్న ఎడల మీరు ఆ చెట్టుని వేలుతో సహా పెళ్ళగింపబడు, సముద్రంలో నాటబడు అని మీరు చెప్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నాడల, అంత తక్కువ అంటే అంత చిన్న గింజ అంత మీకు విశ్వాసం ఉన్న ఎడల దేవుడు అంత గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేయగలడు అని చెప్పి యేసయ్య చెప్తున్నాడు కదా. అయితే పౌలు చెప్తున్నాడు ఏమని, ఒకరి విశ్వాసము ద్వారా ఇంకొకరు బలపరచబడము, ఇది ఒక కృపా వరము. అంటే విశ్వాసము కలిగి ఉండడం ఎంతో ఇంపార్టెంట్. ఈరోజు మీ జీవితం ద్వారా మీరు క్రీస్తుని ప్రకటించాలి అని ఆశపడుతున్నాడు అంటే మీరు విశ్వాసము కలిగి జీవించాలి. మొదటిగా మన విశ్వాసము ఏదో మన లోపల ఉండడం మాత్రమే కాదు, కానీ క్రియల రూపంలోని మన విశ్వాసము, దేవుని యెడల మనకున్న విశ్వాసము కనపరచబడాలి. అలాగని చెప్పి ఓన్లీ బయటికి కనిపించాలని చెప్పి ఏవో కార్యాలు చేయడము కాదు, కానీ దేవుని ఎదుట మొదటిగా మీ హృదయము సరిగా ఉంచుకోవాలి. దేవుని ఎదుట మన హృదయం ఎప్పుడైతే సరిగా ఉంటుందో మన తలంపులు, మన ఆలోచనలు, మన కార్యాలు, మన చేతి పనులు, మన నడక, మన పడక అన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటాయి, దేవుని చిత్తానుసారంగా ఉంటాయి. ఆయనకు తగినట్టు మనము మన క్రియలను మనము జరిగిస్తాము. సో విశ్వాసము కలిగి మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. 16వ వచనము, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, నేను సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎందుకనగా ఎలానగా నమ్మువానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. విశ్వాసము అనేది దేవుని శక్తి. అంటే మనము దేవుని శక్తి మీద ఆధారపడుతున్నాము. మనము దేవుని కోసము జీవించడానికి సిగ్గుపడద్దు. ఇప్పుడు నేను దేవుని కోసం చెప్తే వీరు నన్ను దూషిస్తారేమో అని చెప్పి మనము భయపడకూడదు. ఇప్పుడు నేను దేవుని కోసం మాట్లాడితే వీరు నన్ను వెలివేస్తారేమో అని మనం భయపడకూడదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. పౌలు అదే అంటున్నాడు, నేను సిగ్గుపడవాడు కాదు, నేను దేవుని మాట చెప్పడానికి నేను ఎప్పుడు సిగ్గుపడలేదు. అక్కడే దేవుని శక్తి కనపరచబడుతుంది. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. మనం విశ్వాసం మూలంగానే జీవిస్తాం. ఒక నీతిమంతుడు నీతిగా జీవించాలి అంటే మొదటిగా ఏముండాలంట, విశ్వాసం ఉండాలంట. నీతి ఎక్కడ ఉంది ఈ లోకంలోని? మనం నీతిని ఎక్కడన్నా కొనొచ్చా? మార్కెట్లో దొరుకుతుందా నీతి? దొరకదు. నీతి అన్నది ఎంతో పరిశుద్ధంగా మనము జీవిస్తే అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఈ లోకంలోని ప్రస్తుతముగా కావచ్చు, లేకపోతే పూర్వకాలంది కావచ్చు, ఎప్పుడైనప్పటికీ పాపము ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు పాపము పోవాలి అంటే బలి అనేది అర్పించబడాలి. ఈ కాలంలో మనం బలి అర్పించగలుగుతామా? ఒకవేళ మనము బలి అర్పించినప్పటికీ మనస్పూర్వకంగా మనము బలి అర్పించగలుగుతామా? లేదు. ఆ పాపము అన్నది మనలో నుండి పూర్తిగా పోయి మనము నీతిమంతులుగా, అంటే రైటియస్నెస్,
ఆ నీతిమంతులుగా మనం మార్చబడాలి అంటే పూర్వకాలపు ఆ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఏమని, దేవుడే నరరూపి అయి వచ్చి ఇక్కడ పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పింపబడి ఆయన రక్తము చిందితే తప్ప పాపము పోదు అని చెప్పి పూర్వకాలపు ఆ పురాణాల్లోనే అవన్నీ ఉన్నాయంట. ఇప్పుడు మన కోసం దిగి వచ్చింది ఎవరు? ఈ లోకంలో ఎవరన్నా వచ్చారా? అందరూ వివిధ రకాలైన విగ్రహాలని చేసుకున్నారు, అందరూ వివిధ రకాలైన పేర్లు నామాలు పెట్టుకొని తిరుగుతున్నారు. బట్ ఏది నిజమో తెలియకుండా తిరుగుతున్నారు. ఏది నిజము? ఈరోజు మనము నిజంగా చూడగలిగినట్లయితే దేవుని రాజ్యము మనము చూడగలుగుతాం. మనం నిజంగా మన కళ్ళను మనము తెరవాలి. మనంతటా అది జరిగేది కాదు, కానీ కేవలము యేసే ఒక శక్తి వల్ల మాత్రమే జరుగుతుంది. ఈ లోకంలోని అనేక మంది మేము నీతిమంతులం అని అనుకుంటున్నారు, కానీ నీతిమంతులు ఎలాగ తీర్చబడ్డారు? హూ మేడ్ యూ రైచియస్? ఎవరు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు? మీరు నమ్మే ఆ విగ్రహాలు మీకెప్పుడు నీతిని ఇవ్వవు. ఈరోజు నీతిమంతులము అని చెప్పి క్రైస్తవులుగా మనము చెప్పగలుగుతున్నాము అంటే మనకున్న ఒక నమ్మకము ఏంటంటే, మన యేసయ్య నీతిమంతుడు కాబట్టి, ఆయన మనలోని నివసిస్తున్నాడు కాబట్టి మనము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇది ఆయన యందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనము నీతిమంతులము. ఆమెన్. నిజం, మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి, కంప్లీట్గా విశ్వాసం ఉంచాలి. అంతకంతకు విశ్వాసంలోని ఎదుగుతూ మనల్ని రక్షించిన, మన కోసము దిగి వచ్చిన ఆ రక్షకుడైన మన యేసయ్య వైపు చూస్తూ, ఎల్ల వేళలా ఆయన వైపే చూస్తూ, ఆయన యందే నమ్మకం ఉంచి, ఆయనకు మించినది ఏదీ లేదు, ఆయనకు మించిన దేవుడెవరూ లేరు, ఆయనకు మించిన శక్తి ఏదీ లేదు. ఆయన ఒక్కడే శక్తిమంతుడు, ఆయన ఒక్కడే నిజమైన రక్షకుడు. ఆ రక్షకుని వైపు మనము చూస్తూ మనము ఈ లోక యాత్రలని మనము ప్రశాంతంగా జీవించగలుగుతాము. ఎన్నో రావచ్చు, మన జీవితంలోని ఎన్నో లోకం వైపు నుంచి మనకి ఛాలెంజెస్ రావచ్చు. వచ్చినప్పటికీ మనము ప్రశాంతంగా మనము యేసయ్యలోనే జీవించగలము. ఎందుకంటే మనకున్న విశ్వాసం ఏంటి? ఆయన శక్తిమంతుడని చెప్పి, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు అని చెప్పి, ఆయన ఒక్కడే అన్ని కార్యాలు చేయగలడు అని చెప్పి. మనుషులు ఏ విధంగా తప్పిపోయారో మనం చూద్దాం రండి. 18వ వచనము, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దుర్నీతి చేత ఎవరైతే భక్తిహీనతలోకి వెళ్ళిపోయారో చూడండి, వారు ఉన్నారు కదా, వీరు ఎలాగంటే ఆ సత్యమును కూడా గుర్తించకుండా వారు దుర్నీతిలోని మునిగి తేలుతూ ఉన్నారు. అలా ఉన్నవారు అసలు ఎలాగ మనము దేవుడిని తెలుసుకోగలము అంటే, దేవుడు సృష్టించిన ప్రతిదాన్ని ఆలోచించుట వలన దేవుని శక్తి వైపు మనము చూడగలుగుతాము. 20వ వచనంలో చూస్తే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. నిజంగా ఆ వస్తువులను అంటే ప్రతిదీ సృష్టింపబడిన ప్రతి దానిని మనము చూసినప్పుడు మనము దేనిని చూడగలుగుతున్నామంట? ఆయన అదృశ్య లక్షణములు చూడగలుగుతున్నామంట కదా. ఆయన నిత్య శక్తియు ఆయన దేవత్వమును, ఆయన శక్తి ఏంటో ఆయన కనపరుచుకుంటాడు. ఈరోజు సృష్టింపబడిన సృష్టి అంతటినీ చూడండి. ఒక చెట్టుని చూడండి, ఆ చెట్టు ఎలాగ బ్రతుకుతుంది? ఏది దానికి జీవాన్ని ఇస్తుంది? ఇప్పుడు ఒక వేప చెట్టు ఉంది అనుకుందాం.
అసలు మొదటిలో దాని గింజ ఎవరు సృష్టించారు? దానికి అసలు జీవం ఈ మట్టిలోని ఏమీ లేదు, ఈ నీళ్ళలోని ఏం లేదు. అసలు ఎలాగా ఆ గింజ అనేది ఒక పెద్ద వృక్షంగా మారుతుంది? అంతా దేవుని సృష్టే కదా. ఈరోజు దేవుడు చేసిన ఆ సృష్టిని మర్చిపోయి మనుషులు ఏం చేస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను మర్చిపోయి. 21వ వచనం నుండి, మరియు వారు దేవుని ఎరుగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయముగా మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరంగా అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? వారికి దేవుడు అంటే ఎవరో తెలుసు, ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అంటే వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు మనం నిజంగా చూడగలిగితే అన్యులు వారందరినీ చూసినప్పుడు మనకేం తెలుస్తుంది? ఈ లోకంలో ఏముంది, ఈ సృష్టిలోని ఏముంది? ఇప్పుడు వారు చెట్టుని పూజిస్తున్నారు, పుట్టలను పూజిస్తున్నారు, విగ్రహాలని పూజిస్తున్నారు. ఏ రూపంలోని చేసుకున్నారంట? 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. క్లియర్గా మెన్షన్ అయ్యింది. వారు సృష్టికర్తను మరచి, సృష్టికర్తను దేవుడైన ఆ యేసయ్యను, యెహోవా దేవుణ్ణి వారు మరచి, ఆయనను మహిమపరచుట మరచి వారు విగ్రహాలు చేసుకొని వాటిని ఆరాధిస్తున్నారు. ఇది క్లియర్. ఇంకొక కోణానికి వస్తే ఏది మర్చిపోయారు వారు? దేవుణ్ణి మహిమపరచడం మర్చిపోయారు. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న మనము కూడా అనేక సార్లు పడిపోయే స్థితుల్లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, మనము పొందుకున్న ప్రతి దాన్ని బట్టి మనము దేవుణ్ణి మహిమపరచట్లేదు. నిజమే కదా. ఈ సమయంలోనే ఎప్పుడైతే మనము దేవుని దగ్గర నుంచి పొందుకున్నామో ఆ సమయంలోనే మనము థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ దేవా అని చెప్పి ఒక రోజో లేకపోతే ఒక గంటో, ఆ 10 నిమిషాలో, లేకపోతే 2 రోజులు, ఒక వారం రోజులు, ఒక నెల రోజులు చెప్తున్నారేమో. కానీ ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాము? మర్చిపోతున్నాం. సో అలా మర్చిపోకూడదు అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరు ఒకవేళ అలా మర్చిపోయినట్లయితే మీరు విగ్రహారాధన చేస్తున్నారు. అంటే మీ సొంత ఆలోచనల మీద మీ దృష్టి వెళ్ళకూడదు, దేవుని ఆలోచనల మీద మీ దృష్టి ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడో దాని మీద మీ దృష్టి ఉండాలి తప్పితే దేవుడు చేసిన కార్యాల మీద మీ దృష్టి ఉండాలి. దేవుడిని మహిమపరచాలి, దేవుడిని మాత్రమే కార్యము చేయగలిగాడు, దేవుడు మాత్రమే చేశాడు, నేను దేవుడిని మహిమపరచాలి అని ఎప్పుడైతే మన హృదయంలోని ఆయనను మహిమపరుస్తూ ఉండే హృదయం మనకు ఉంటుందో ఆ సమయంలోనే మనము దేవునికి దగ్గరగా చేరుతూ ఉంటాము. కాబట్టి ప్రతి దినము కూడా మనము ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి? దేవుణ్ణి మహిమపరచడము. వారు అది మర్చిపోయారు కాబట్టే వారు దుష్ట హృదయానికి అప్పగింపబడ్డారు కదా. దేవుడే అప్పగించాడని చెప్తున్నాడు. 24వ వచనం, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరముగా అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.
వారు ఏం చేశారు? దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తున్నారు, దానిని సేవిస్తున్నారు. కానీ దానివల్ల వారికి ఏ ఉపయోగము లేదని చెప్పి వారు గ్రహించట్లేదు. కాబట్టి ఈరోజు మనము గ్రహించాల్సింది ఏంటి? ఈరోజు మనము నిజమైన సృష్టికర్త అయిన మన దేవుడిని మనము కనుగొన్నాము. మనకెంతో గొప్ప భాగ్యము దేవుడు దయచేస్తున్నాడు. ఆయన వైపు తిరుగుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను కీర్తిస్తూ, ఎల్లవేళలా ఆయన నామాన్ని మహిమపరిచేవారుగా మనము జీవించాలి. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడు. కాబట్టి విశ్వాసము విడవకుండా, దేవుడు చేసిన కార్యాలకు ఆయనను మహిమపరచకుండా మనము మహిమపరచడం మనం మర్చిపోకుండా ఉండాలి. ఆయనను ఎల్లవేళలా మనము దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. విశ్వాసము విడిచిపెట్టకూడదు, ఆయనను మహిమపరచడము మర్చిపోకూడదు. సో అలాగ మనము జీవించిన యెడల దేవుని కృప ఏంటో మనము తెలుసుకుంటాము, దేవుని శక్తి ఏంటో మనం ఇంకనూ తెలుసుకుంటూ ఉంటాము. ఆయన యొక్క బలం ఏంటి, ఆయన ఎన్ని కార్యాలు మన జీవితంలో చేయగలడు. సమస్తాన్ని సృష్టించిన దేవునికి ఏది అసాధ్యము కాదు. కాబట్టి ఆయన వైపు చూస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ మనము ఈ లోకంలోని జీవిద్దాము. ఈ మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.